నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే మామిడికాయతో పులిగోర చేసుకున్నామండి. అన్నం ముందే వండి పెట్టుకున్నానండి. ఈ అన్నం చల్లగా కావాలని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను. ఈ అన్నం చల్లగా అయిందండి. ఒక మామిడికాయ తీసుకొని, మామిడికాయకు దష్టి లాంటిది ఉంటుంది కదా, అందుకు బాగా కడిగినానండి. కడిగి ఈ మామిడికాయను తుడుము పట్టుకున్నాను. మామిడికాయ అంతా ఇలాగ తుడుము పట్టుకున్నానండి. బాగా సన్నగా పడింది చూడండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. బాండీలు పెట్టుకున్నాం. ఒక స్పూన్ మిరియాలు వేసుకున్నాం. ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాం. హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాం. ఫ్రై అయినాక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలు వేసుకున్నాం. చల్లగా అయిపోయిన తర్వాత నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. అదే బండిల్లో ఒక స్పూన్ నువ్వులు వేసుకొని నువ్వులను బాగా ఫ్రై చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నాం. నున్నగా బాండీలు పెట్టుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. 2 స్పూన్ల బుడ్డపప్పులు వేసుకుందాం. 1 స్పూన్ శనగపప్పు వేసుకున్నాం. 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాం. కొన్ని జీడిపప్పులు వేసుకున్నాం. హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నాం. 4 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకున్నాను. 8 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ బాగా దూరగా ఫ్రై చేసుకుందామండి. తుడుము పట్టుకునే మామిడికాయ తుడుము వేసుకున్నాం. నేను అంతా వేయడం లేదండి. ఒక 2 స్పూన్ల వేని పక్కకు తీసుకున్నాను, మరీ పుల్లగా అయిపోతాదని. కొంచెం కరివేపాకు వేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. మామిడికాయను కరివేపాకును కొంచెం ఫ్రై చేసుకుందాం 1 నిమిషం పాటు. మిక్సీ పట్టుకునే పొడి ఉంది కదండి, అది వేసుకున్నాం. ఆ మిక్సీ పట్టుకునే పొడి వేసుకుంటే పులిహోర చాలా టేస్ట్ ఉంటుందండి. చల్లార్చుకునే రైస్ వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని పులిహోరను బాగా కలుపుదామండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని పులిహోర బాండీని కిందికి దింపుకుందామండి. మన మామిడికాయల పులిహోర రెడీ అయిపోయిందండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.